అగ్నేశ్వరగా తెల్లలేని పండుగ చేసుకోకు కొడుకో ఎన్నడన్నా ఒక్కనాడు ఆడి విల్లను మన ఇంటికి తిన్నాడు నీ భార్య కోపం వచ్చి ఏదన్నా మాటలు పోతే అవ్వలే నా చెల్లెను మాటలు మనకాను భార్యతోటి చెప్పరా నా కొడుకా తల్లు తండ్రి ప్రాణమైన మనము పోయింది కన్న తల్లివి అవ్వా నేను బతకానని కలకాల కన్నీరు కంటి నీరే అవ్వా నువ్వు తీసుకుంటా పిల్లనల్లా తీసు అల్ల మీద వేసి ఐలమూరా కొడుక పండుగ చిన్నాడు పబ్బ వచ్చిన్నాడు అవయ్యున్న సందము అరుసుకోరా కొడుక అన్ని మాటలు చెప్పి ఆనంపోతాడు అన్నవే ఇళ్ళకు నాకైనా ఇల్లు చేసిన అవ్వా అత్తగారి ఇంటికి అగదోలా లేదు పెళ్లి కట్టావవ్వా ఏమి చూసినావే పెళ్లి బాధలు అవ్వా ఏమి చూసినావో పెళ్లి సుఖమైనా ఏమి చూసినవవ్వా బాధలచ్చిన నాడు ఆడపిల్లకవ్వా అవ్వతోటి పని అవ్వకైనా అవ్వో ఆడపిల్లతోటి పనులందరూ మావ్వా ఈ ప్రాణం పోతే మీరు చెప్పేవాళ్ళు ఎవరున్నారు మావ్వా ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు కావ్వా మండబాంజలు కావ్వా ఒక్క మాట నీకు చెప్పుతానా వచ్చిన ఎవరి తోటి హిమధర్మరాజా నేను రాను తండ్రి నావంతు సావుకో కొడుకునిస్తానని ఒక్క మాట చెప్పే నేను పోయి నువ్వు ఉంటే కావు చెల్లె కన్నా తీరే అంటే నీకు ఎంత ప్రేమల నానా గుడుగో ఇప్పుడున్న ప్రేమల కొడక ఎల్లకాలం చెల్ల మీద ఉంచురాయో చెల్లెను నువ్వు దూసరించి దూరం కొడితే మా గవ్వలేకుండా మా అన్న నా దగ్గర రాలేదు నన్ను తీసుకుపోయేదని కొడుక చెల్లె ఆడి విల్ల బాధపడతది కొడుక పిల్లనైనా కొడుకు బాధ పెట్టబోకు పిల్లలేని పండుగ చేసుకోకురా కొడక కోడలా అంజలి దేవి నువ్వు అవ్వలేని బిడ్డవు నువ్వు అయ్యలేని బిడ్డవంటే అత్త మామలేని కోడలు వేసిపోతాననే అవ్వో అమ్మా నువ్వు అవ్వలెక్కల నా బిడ్డను ఆదరించు నువ్వు ఏ మాట నా బిడ్డను ఓకే అవ్వా అని నా కొడుకు మరిసిపోతే అయ్యా నీ చెల్లు లేని పండుగ మనం పండుగ చేసుకోరాదని నా కొడుకు గుర్తు చేసి నా బిడ్డను తీసుకొచ్చుకొని మీరు పండుగ చేసుకోనిలే అవ్వా అని రావయ్యా అల్లుడా హనుమంత రాజా ఇలము కొడకారి ఆ తల్లి కడకినేవి ఆ బిడ్డను తీసి అరడు చేతుల పెట్టింది అయ్యా భార్య అంటే 3 వరుసలు అన్నారు కొడక నీకు పోసినప్పుడు తోడబుట్టిన చెల్లనుకో నీకు అన్నం పెట్టి ముందు ముచ్చట పెట్టినప్పుడు కన్న తల్లి లెక్కల భావించుకో ఇక పాపానికి భార్య అని అన్నారయ్యా పాపాని భార్య అని అన్నారయ్యా కన్న బిడ్డ తీసి అవ్వరారు ఇక అల్లూరి కాళ్ళ మీద వేసినారి
అయ్య ఉండే బడిగా మా తోలు చెప్పుకుంటుందా నానా కళ్ళల్లో కోపం నానా అల్లుడా కడుపుల దయాలుంచి సాదుకో అయ్యా అన్ని మాటలు వాళ్ళు చెప్పినారమ్మా భార్య భర్తలైనా వాళ్ళు విలవిల ప్రాణాలు వదిలినారా మరి భార్య భర్తలు మాత్రం కొడుకు కాళ్ళ మీద తలబెట్టి విలవిల కొట్టుకొని ప్రాణం వదిలినప్పుడు అవ్వా నీ ప్రాణం ఎందుకు పోద్దు నానా నీ ప్రాణం ఎందుకు పోద్దు నా కొడుకు మాత్రం అనగా ఒక్కసారి గదువ కింద చేసి లేవనెత్తే తల్లిదండ్రి ప్రాణం పోనెప్పి అవ్వా అని ఆ ఇంటి ముందు ఉన్న నలుగురు మాత్రం ఓ అని గొల్లెత్తినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలోకులందరూ మాత్రం అనగా ఇంటి ముందు గుమిగూడింది అయ్యో రాజుగారింటి కాడ ఏం జరిగిందని వచ్చే వరకు మాత్రం అనగా రాజు ప్రాణం ఆ తల్లి ప్రాణం పోయింది మరి ఓ అని బిడ్డ కొడుకు అల్లుడు ఎడుతా అంటే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలోకులు నానా మరి కొడుక అగ్నేశ్వర రాజా మరి తల్లిదండ్రి ప్రాణం పోయిందని ఏడవోకు బాధపడవోకు బిడ్డ ఎందుకంటే ఏడ్చి నీ ప్రాణం పోతే మాత్రం అనగా నీ చెల్లెవు దిక్కెవరు బిడ్డ నువ్వు బాధపడవోకు అప్పటికిప్పటికంటారా గాలికి మాత్రం మొండి చెట్టు కూడా ఉంటారు గుండె ధైర్యం చేసుకుని మాత్రం అవ్వయ్యరాజుల దానం చేసుకోవాలి బిడ్డ సచ్చినోళ్ళు ఎంత మంచోళ్ళైనా ఈ చెత్తలకెళ్లి హంస ఎగిరిపోయాక ఇక ఈ చెత్త దేనికి పనిచేయదు వండిన కుండ ఉంటే పాచిపోక తప్పది పొడిసిన పొద్దుంటే పరవడికి వైవారక తప్పది చనిపోయిన ఎంత మంచోళ్ళైనా శానసేపు ఇంటి ముందు ఉండద్దు కొడుక అని చెప్పినప్పుడు ఆ కొడుకు మాత్రం అనగా అవ్వయ్య పేరు మీద 2 కట్టెలు పట్టుకొని మాత్రం ధనధన ఒలికిళ్ళ గడ్డకచ్చిండు ఆ ఒలికిళ్ళ గడ్డకాడ 2 కట్టెలు చేసిండు అయ్యలార ప్రజలు మా తల్లిదండ్రి పేరు చేసింత చెక్కలు చిరిగంధపు శాగలు మామిడి చెక్కలు మరిగంధపు శాగలు గంధపు చెక్కలకు అడ్డం పేరు అని 2 పచ్చి కట్టెలు పట్టుకొని ధరధర ఇంటికి వచ్చే వరకు 10 పడల వాళ్ళు ఊకుంటారా కుమ్మటోళ్ళ ఇంటి పోయి బుక్క గురాలు తీసుకొచ్చిండ్రు కుమార్ వాళ్ళ ఇంటి పోయి బాండవరు తీసుకొచ్చిండ్రు చాలా వాళ్ళ ఇంటి పోయి 2 తెల్ల బట్టలు తీసుకొని వచ్చిండ్రు ఇద్దరు భార్య భర్తలు మాత్రం రమ్మంటే 10 రీతు వాళ్ళ ప్రాణం పోయిందయ్యా ఎంత మంచి వాళ్ళకైతే ఒక్కనాడు భార్య భర్తల ప్రాణం పోతని మాత్రం వాళ్ళని లేవనెత్తి ముండ సాగు సావలేదు ముత్తైద సాగు దచ్చిండ్రాని మరి లేవనెత్తి మాత్రం కుర్చీలో కూర్చుండబెట్టి ముఖవారం ఒడిగిరు ముత్తమంత పశువు ముఖ వెళ్ళ సాయ చేసిండ్రు భార్య భర్తలకు పెళ్లి బొట్టు పెట్టిరయ్యా మరి శామంత మంచమంటే 2 జోడు పేదలిద్దరు భార్య భర్తలు తీసిండ్రు ఆ పేడల్లో పడుకోబెట్టి మీదికెళ్ళి తెల్ల బట్టలు వరిచి అగో తాటి కమ్మల కట్లు గుంజి కట్టి మాత్రం అనగా బుక్క గులాల తల్లి వెనక నలుగురు ముందు నలుగురు మాత్రం అనగా డమడమడమ డప్పులు మోగుతంటే ఆ కొడుకు బాండవ పట్టుకుని ఆ బిడ్డ ఏకుడు వాళ్ళని పోసుకుని అవ్వయ్యరాజు పేడబట్టంగా వాళ్ళు గోవిందంట పేడాలేపిరి ప్రాణమైందని కోతి పిల్ల మీద మాత్రం ప్రజలకు దండం పెట్టనమ్మా కన్నా ఒలికిళ్ళ గడ్డకు చేరవచ్చింది ఒలికిళ్ళ గడ్డ కాడ గోవింద గోవిందని పేర దింపిండ్రు అగో 4 మూరల 4 కిలో బియ్యం పోసి తలక్కువ బిరిగడ బియ్యం పోసి 5 కొత్తలు పెట్టిన వాళ్ళు మాత్రం అనగా ఓ బిడ్డ కుమరాని మీ తల్లిదండ్రుల నోరు పెట్టి అవ్వయ్యను మాత్రం ఆఖరి పిలుపు విరుసుకోమన్నారయ్యా కొడుకు తన వచ్చిన తల్లిదండ్రుల దేవులు నోరు పెట్టి అవ్వని పిలిచినప్పుడు ఆ బిడ్డకి దిగిన ఉరికొచ్చి తల్లిదండ్రుల దేవుల నోరు పెట్టి అవ్వంటాగా బిడ్డ అంగ చదువుతున్నదాట నాయనంటాగా బిడ్డ ఓ అంట ఊట పట్టనా
బిడ్డ కన్నీళ్లు తల్లిదండ్రి మీద పడ్డప్పుడు సరిపోయిన వాళ్ళ జీవి సర్గలోకం చేరుతుందయ్యా. ఎదుకున్న వాళ్ళు ముందు తిరిగిన ముందున్న వాళ్ళు ఎనిమిది గోవింద గోవిందని పేరలేమని ఎత్తుకొని వచ్చి కాటంలో పెట్టరు. అగో ఆ పిల్లగాడు మాత్రం మనగా బాండవ పట్టుకొని కాటానికి 3 చుట్టూ ఒళ్ళంపుడు తిరిగిందమ్మా. కళాపురి ఊళ్ళో బాండ పెట్టేసి మొత్తం అంతా నిప్పు ముందుగా పెట్టినప్పుడు బరబర 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 కొండప్పుడు కొండరేజ కాటమైనా మరి బిడ్డ తలదాచిన పండు వెలిగేటప్పుడు మాత్రం మీరు వినరాదు అని బిడ్డ అందరాగం గంగని ఊళ్ళో కలిసి తరిబెడి తానం చేసి తానం చేసిన వాళ్ళ ఇంటికి వచ్చే వరకు ఆ తల్లిదండ్రి లేని ఇల్లు పిట్టలు లేని గూటి సందమైందేగో ఆ తల్లి లేని ఇల్లు దేవుళ్ళు లేని గుడి సందమైపోయింది. మరి ఆనాడు మాత్రం 2 భార్య భర్తల ఫోటోలు మాత్రం అనగా కుర్చీలు పెడితే దీపం పెడితే వచ్చిన వాళ్ళు మాత్రం దీపాన్ని దండం పెట్టి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతాను. అందుకే అంటారయ్యా ఒకరి కష్టం ఒకరికి ఏం బాధ. మరి అక్కడ మిగిలింది ఎవరు? ఆ పిల్లగాడు. మరి బావా చెల్లె భార్య 4 మేడల్లో ఉండదు. మరి ఉన్నప్పుడు మాత్రం అనగా 1 రోజు గడుతుంది, 2 రోజులు గడుతుంది, ముదుముతోని 3 రోజుల పొద్దు గడిచింది. 3 రోజులు. అందుకే అంటారయ్యా సుతులగా నేది ముందు గదుల కొరకు మీద కప్పిన గుడ్డ మేటి బేగరి పాలు బాతపట్టుంటే సాకులలో పాలు కొడుకులు పెట్టిన కూడు కాకుల గద్దల పాలు అడవిలుంటే అవ్వా నాయన నేర్చుకుంటా వస్తారట. మరి ఆనాడు 3 రోజుల తల్లిదండ్రి పేరు మీద ఆ కొడుకు దినం పుట్టించిండు. 5 రోజుల్లో పక్షికి పెట్టనయ్యా. మరి మన కొరకు మాత్రం రోజులు అవుతాయి, వారాలు అవుతాయి, దినాలు అవుతాయా? 9 రోజుల పొద్దు గడిచింది. మరి 9 రోజుల్లో భార్య భర్తల పేరు మీద ఆ కొడుకు మాత్రం మల్ల పక్షికి పెట్టిండు. 11 రోజుల్లో నాయుడు బ్రాహ్మణ్ణి పిలిపించుండు. తన నీలాలు తీసుకుని బ్రాహ్మణయ్యను పిలిపించుండయ్యా. తల్లిదండ్రి పేరు మీద పిండ ప్రతాళం పెట్టి పండుగలు చేస్తాండట. రామ రామ రాఘవ రామ పండుగలు ఏనాడు చేసిండో. మరి ఆ బిడ్డ ఓ నడుతున్న చెల్లె ఏడవకమ్మా. మరి చెల్లె బాధపడవోకు చెల్లెని చెల్లెకు మాత్రం ధీర చెప్తాడు ఆ పిల్లగాడు అగ్నేశ్వరాజు. మరి ధీర చెప్తాడు, ధైర్యం చెప్తాడా. 1 రోజు 2 రోజులు ముదుముతో 3 రోజులు వారం రోజుల పొద్దు గడుపుతాను. ఏ తల్లిదండ్రి దినవారం వెళ్ళి వారం రోజుల పొద్దు గడుపుతాను. వారం రోజుల పొద్దు గడతా అంటే మరి కచేరీలు లేరు. ఆ ఊళ్ళో ఉన్న ప్రజలోకులు ఏమన్నారయ్యా. మరి పిల్లగా అగ్నేశ్వర రాజా అందరాక మాత్రం అనగా ఊళ్ళో ఉన్న పెద్ద మనసులు వచ్చి కొడుక తాతమ్మల సొత్తు మనవలకు మాత్రం హక్కు, తల్లిదండ్రి సొత్తు ఒక పిల్లలకు హక్కు. కాబట్టి బిడ్డ నువ్వు రాజ్యం ఏలుకోవాలి అన్నారు. అయ్యా నేను రాజ్యం ఏలుకుంటా గాని మరి మాత్రం అనగా మా తల్లిదండ్రుల దుఃఖం నాకు పుట్టినంతున్నది. అంటే బిడ్డ వచ్చి రాజ్యం వేడుకోవాలన్నప్పుడు మరి 10 చెప్పిన మాట ఏనాడుకైనా ఈ నెలని ఆ పిల్లగాడు మాత్రం కచ్చేరి కాచి రాజ్యదేశం వేలుకుంటాడు. రామరామన రాజ్యం వేలుతాడు, దేవదేవులను దేశ పరిపాలన చేస్తాడు. పిల్లగాడు రాజ్యం వెళ్ళింటికి వచ్చే వరకు బావేమంటాడు. ఎందుకంటే మీ చెల్లెకు నాకు లగ్గం నాగవెల్లి జరిగింది. మీ కాలకర్మం తక్కువయి మరి మీ తల్లి మీ తండ్రి మరణించాను కదా, సాగు దుఃఖంలో ఉన్నారని ఆ రోజు నేను ఏమనలే. ఎన్ని రోజులకు ఉన్నా గాని పెళ్ళైన ఆడపిల్ల అత్తగారింటికి పోవాలి గాని అవ్వగారింటికాడ ఏ బిడ్డ ఉండదయ్యా. ఇంటికాడ నా తల్లి నా తండ్రి నా రాకడకి ఎంత చూస్తానో పట్టణంలో ప్రజలంతా చూస్తాండ్రో. ఇక నన్ను మీ చెల్లెను ముస్తాబు చేసిన వెంట సాగదోలితే నాదే నా నగరము శ్రీమంత నగరం వెళ్ళిపోవాలి బావ మరది. మరి పిల్లగాడు మాత్రం
మాత్రమనగా శ్రీమంతనగరం నేను వెళ్ళిపోతున్నప్పుడే నీ చెల్లెను తయారు చేసిన వెనువెంట దోలు అన్నప్పుడు గుండెని వేగులుగు పెళ్ళు అన్న ఇవ్వనటి కార్యం బోర్రబడ్డది. ఆ పిలగానికి మాత్రమనగా అగ్నేశ మహారాజుకు అయ్యో చెల్లెలా నువ్వు ఇవాళ అత్తగారింటికి పోక తప్పదని ధనా చెల్లె దగ్గరికి వచ్చిండు. మరి భార్యతో చెప్పిండు బాబా మా చెల్లెను తయారు చేయమన్నప్పుడు తడిబిడ తానం పోపించి పట్టు చీర పట్టు జాకెట్ కట్టింది. అందుకే అంటారయ్యా ఆడవిల్ల పుట్టిందంటే అవతలింటి వంశం ఉద్దరియను అంటారు. మరి మా ఉన్నా మా నాయనున్నా మా అవ్వ మాత్రమనగా మా చెల్లెను తయారు చేసి మా చెల్లెకు బుద్ధి మాటలు చెప్పునని ఆ కొడుకు మాత్రమనగా అగ్నేశ మహారాజు చూడండి చెల్లి అంజలిదేవి దగ్గరికి వచ్చిండు. మరి ఆనాడు మాత్రమనగా పిల్లగాడు చూడు ఎక్క చేత పట్టినాడు ఎక్క చేత పట్టినాడు వేడికి అంత వచ్చినాడా చేతుల పెడతా ఉన్నాడమ్మా అనుకున్నా నువ్వేవో బాబా అవ్వయ్యా లేని బిడ్డ ఉండే నా చెల్లె మాత్రం అవ్వయ్య లేని బిడ్డ బుద్ధి జ్ఞానం రాని చెల్లెను మాత్రం అనగా నీ చేతులు పెడతానా నీ వెనువెంట దోలుతానా బాబా నీ వెనువెంట వచ్చిన్నాడు బాబా శ్రీమంత రాజా. ఎందుకంటే నా చెల్లె మాత్రం అనగా తెలిసి తెలివిన తెల్లే ఏదన్నా చిన్న తప్పు చేసిన్నాడు కళ్ళల్ల కోపముంచి కడుపుల దయనుంచి నా చెల్లెను మాత్రం సాదుకోమంట ఉన్నాడమ్మా. నీ చెల్లెను నేను ఎందుకంటే అవలేని బిడ్డ అయ్యలేని బిడ్డ నా తోడబుట్టమని నాకు అక్కలు లేరు చెల్లెలు లేదు నాకు భార్య కాదు చెల్లె మీద ఆదుకుంటా అని ఆ భార్యను తీసుకొని వాళ్ళంత దూరం వచ్చింది. బాగానే ఎడతాను అన్న మీద వాడి చెల్లె మీద వాడి అన్న బాగానే ఎడతాను. నేనా ఎవరైనా ఊళ్ళో చూసినావురా? అయితే నేనెందుకు ఎడతానంటే నా బాధ నాకున్నదిరా. 20 ఏళ్ళు తాగిన అన్నేకంతగానే ఎడతాను నేను 80 ఏళ్ళు ఎట్ట తాగన కొడుకు అని ఎడతాను. ఇద్దరికైతే సూపర్ గా రమ్మని వాడిన ఏదుకున్నాడు పిల్లగాడు శ్రీమంత మహారాజు పొద్దుపోతాను బాబు బంగారు